నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు నగర ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. వేసవి తీవ్రత, విద్యుత్ లోపాల కారణంగా జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు వ్యాపారుల జీవితాలను క్షణాల్లో బూడిదలు చేస్తున్నాయి. వడగాల్పుల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిన హైదరాబాద్ నగరం మరో ఘోర అగ్ని ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచింది. పాత బస్తీలోని మదీనా సమీపంలో ఉన్న ఎస్వైజే కాంప్లెక్స్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ రోజు ఉదయం కాంప్లెక్స్ నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అదుపు చేయడం సవాలుగా మారింది. సుమారు 100కు పైగా దుకాణాలు ఉన్న ఈ కాంప్లెక్స్ పూర్తిగా అగ్నికీలల మధ్య చిక్కుకుపోయింది. దుకాణాల్లోని సరుకు అంతా కూడా పూర్తిగా కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆస్తి నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కాంప్లెక్స్లో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్ట్యా చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ వినాశనానికి దారితీస్తుందని అగ్నిమాపక అధికారులు హెచ్చరిస్తున్నారు. కాంప్లెక్స్ యజమానులు, వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైరింగ్ వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కనీస అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.